అందరికీ నమస్తే. నేను ఏ విషయమైనా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకునే అలవాటు ఉంది కదా. సో ఒక విషయం తెలిసింది. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ కొందరు డాక్టర్స్ కలిశారు. సో వాళ్ళు డిస్కస్ చేస్తుంటే తెలిసిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో స్వీట్ హౌసెస్ ఉంటాయి కదా, స్వీట్ బాగా దొరికేటువంటి ప్లేస్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏం దొరుకుతుంది మనకి, కాజు కదిలి బాగా ఉంటుంది కదా, ఎక్కువ షుగర్ లేకుండా తక్కువ షుగర్తోని బాదుషా కానీ మోతిచూర్ లడ్డు, తర్వాత ఈ ఏమంటారు కాజు కత్లీ, ఇలాంటివి దొరుకుతుంటాయి. అయితే మీరు గమనించారా ఎప్పుడైనా, ఈ కాజు కత్లీ పైన ఒక వైట్ షీట్ అంటే సిల్వర్ ఫాయిల్ అంటారు అనమాట, దానిపైన ఇంకా మోతిచూర్ లడ్డు పైన బాగా ఇట్లా అంటే అట్రాక్ట్ చూపర్ల దృష్టి దాని మీద పడాలి అని చెప్పేసి ఆ సిల్వర్ ఫాయిల్ని వేస్తారు. నిజానికి అది సిల్వరే, కలకత్తాలో బాగా దొరుకుతుందంట. అది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. సిల్వర్ని అంత పత్తలాగా ఫాయిల్ లాగా చేసి అది అమ్ముతుంటారు అనమాట. అది ఎందుకు వేస్తారో తెలుసా? మనము సిల్వర్ ఫాయిల్ని తినడం వల్ల ఆరోగ్యరీత్యా చాలా మేలు చేస్తుంది. అంటే బాడీని కూల్ చేసే తత్వము సిల్వర్కి ఉంటుంది అనమాట. సో అంటే అది ఎట్లాంటి స్వీట్ హౌస్లలో అమ్ముతారు, కొంచెం గుడ్ విల్ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్వీట్ హౌస్లలో ఆ సిల్వర్ ఫాయిల్ని వేస్తారు. నార్మల్ స్వీట్ హౌసెస్ యూజ్ చేయి. సో ఈ మధ్యలో అది కూడా కల్తీ అయిపోయింది. నేను చాలా వీడియోస్లలో చెప్తున్నాను, లోకమే కల్తీ అయిందని. కల్తీ కల్తీ కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సిల్వర్ ఫాయిల్కు బదులు అల్యూమినియం ఫాయిల్ సేమ్ యాస్టీస్గానే కలర్ ఉంటుంది కాబట్టి సేమ్ అదే విధంగా ఆ ఫాయిల్ని తయారు చేసి స్వీట్ హౌస్లలో దాన్ని వాడుతున్నారట. ఇంత అత్యాశ అవసరమా అండి మీకు? స్వీట్ అమ్ముకునే వాళ్ళకు మనుషులు ఎక్కడైపోవాలి, మీకు డబ్బులు వస్తే చాలా, ఇంకా ఆ డబ్బుల కోసం ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు స్వీట్ హౌస్ ఓనర్లు. మనం కొనే వాళ్ళం ఉన్నంతసేపు వాళ్ళు డబ్బులు కట్టల మీద కూర్చుంటారు. సో అలా కాకుండా మనమే కేర్ తీసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించండి, కొనుక్కోండి స్వీట్స్. కాకపోతే ఇలాంటి సిల్వర్ ఫాయిల్ ఉన్న స్వీట్స్ని కాస్త ఆచి తూచి, పెద్ద పెద్ద స్వీట్ షాప్లోకి వెళ్ళినా తినాలనిపిస్తుంది. సో దాన్ని ఆ సిల్వర్ ఫాయిల్ లేకుండా మీరు దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అసలు కొనకండి. అలాంటి స్వీట్ హౌస్లలోకి వెళ్ళి మీరు అసలే కొనకండి. అది మన లోపలికి వెళ్ళిందంటే బోన్స్ ఎక్కడికి పోతుంది, బోన్ క్యాన్సర్ వస్తుందంట. సో అది తినడం వల్ల ఏంటంటే బోన్ కొరికే శక్తి అల్యూమినియానికి ఉంటుంది, సిల్వర్కి అదేమో కూల్ చేసే తత్వం ఉంటుంది. ఈ రెండింటికి ఈ వ్యత్యాసం ఉంది అనమాట. సో దాన్ని కూడా వాళ్ళు క్యాష్ చేసుకొని మన మీద వ్యాపారం చేస్తున్నారు. బివేర్ ఆఫ్ స్వీట్స్ అండి.